హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 875వ నామం, 6 అక్షరాల నామం త్రిపురమాలిని. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం త్రిపురమాలిన్యే నమః అని చెప్పుకోవాలి. ఇక్కడ చక్రేశ్వరీ దేవతా నామాలలో ఈ త్రిపురమాలిని అనే నామం ఒకటి. త్రిపురమాలిని 9 ఆవరణాలు కలిపి ఉన్న శ్రీచక్రానికి ఏ ఆవరణకి ఆ ఆవరణ ఒక చక్రం కింద భావన చేయాలి. ఆ ప్రతి చక్రంలోనూ ఉన్న తల్లి లలితా మహాత్రిపుర సుందరి. ఒక్కొక్క ఆవరణలో అమ్మ ఒక్కొక్క పేరుతో ఉంటుంది. ఈ పేర్లన్నీ కూడా మనకు లలితా సహస్రనామాల్లో వస్తాయి. మధ్య మధ్యలో ఇక్కడ త్రిపురగా వచ్చింది. త్రిపుర చక్రేశ్వరీ దేవత మొట్టమొదట త్రైలోక్యమోహన చక్రంలో ఉంటుంది. త్రిపురేసి జయత్సేన నామాల దగ్గర ఈ త్రిపురేసి అనే దాని గురించి చెప్పారు. ఇది షోడశావరణ చక్రం. ఇప్పుడు త్రిపురమాలిని అనేది అంతర్దశా చక్రంలో ఉన్నటువంటి చక్రేశ్వరి నామం. దీనికే సర్వరక్షాకర చక్రం అని కూడా పేరు. ఇవన్నీ మనకు ఖడ్గమాల చదువుతుంటే ఈ శ్రీచక్రంలో ఆవరణలలో ఏ ఆవరణలో ఏ దేవత ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. ఈ నామానికి లలితా పరమేశ్వరి పరంగా మనం కనుక అర్థం చెప్పుకోవాల్సి వస్తే, మాలిని అంటే వరుస అని చెప్పుకున్నాం ఇంతకుముందు. పద్మమాలిని, హేమమాలిని శ్రీ సూక్తంలో వస్తూ ఉంటాయి. ఈ శబ్దాల ప్రకారంగా వరుస క్రమంలో ఉన్నదాన్ని మాలిని అన్నారు. అమ్మవారు త్రిపురమాలిని అంటే త్రిపురముల యందు ఒక వరుసగా వ్యాపించి ఉన్నటువంటి తల్లి అని మనం దానికి అర్థం చెప్పుకోవాలి. ముందు పూసలలో ఇక్కడ అమ్మ ఒక దారంలాగా ఈ 3 పూసలని కూడా ఈ త్రిపురాల యందు వ్యాపించి ఉన్న తల్లి అంటే 3 లోకాల యందు కూడా వ్యాపించినటువంటి తల్లిని త్రిపురమాలిని అన్నారు. 3 విడివిడిగా కనబడుతున్నాయి, కానీ 3ఇంటిలోనూ ఏకంగా వ్యాపించింది అమ్మవారి. మనోబుద్ధిస్తదా చిత్రం పురత్రయ ముదామృతం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము వీటినే పురత్రయం అనాలి. వీటి యందు వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే త్రిపుర సుందరి. ఈ 3ఇంటిని ఏకరూపంగా వ్యాపించి ఉంటే కనుక అమ్మ త్రిపురమాలిని. ఉపనిషత్తుల్లో త్రిషా థామస్ యద్భోక్త్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ ఏభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ అన్నారు. అంటే ఇది అంతర్ముఖ సమారాధ్య అనేటువంటి వరుసలో వస్తుంది కనుక ఈ భావం చాలా గొప్పది. మనకి 3 ధామాలు ఉన్నాయి. అవి జాగృత్, స్వప్న, సుషుప్త. ఈ 3 ధామాల్లోనే భోక్త, భోగ్యం అనేవి ఉంటాయి. ఈ 3 ధామాల్ని పనిచేయిస్తూ సాక్షిగా ఎవరున్నారో ఆవిడే త్రిపురమాలిని. తురీయాతత్వమే త్రిపురమాలిని తత్వం కింద చెప్పుకోవాలి, ప్రస్తావన చేసుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం త్రిపురమాలిన్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.